ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఫుల్ పాపులారిటీని తెచ్చుకున్న క్రేజీ బ్యూటీ రష్మిక సౌత్ నుంచి నార్త్ వరకు అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. పుష్ప, యానిమల్ చిత్రాలతో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ నటన పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. రెగ్యులర్ గ్లామరస్ తరహా పాత్రలకే పరిమితం కాకుండా తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటూ రష్మిక దూసుకెళ్తోంది. యానిమల్, పుష్ప 2 చిత్రాలతో పాటు ఈ ఏడాది రీసెంట్ గా రిలీజ్ అయిన చావా చిత్రంతో కూడా అమ్మడు గట్టి మార్కులే కొట్టేసింది. అంతేకాక ఇండియన్ సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోయిన్ గా కూడా రష్మిక నిలిచింది. యానిమల్ చిత్రంతో 900 కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు పుష్ప 2 చిత్రంతో 1871 కోట్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పుడు చావా కూడా వసూళ్ల పరంగానే కాకుండా తన పాత్ర పరంగా కూడా మంచి మార్కులు అందుకుంది. విక్కీ కౌశల్తో పోటాపోటీగా ఏసుబాయి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాది కూడా రష్మికకు మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సికిందర్ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈద్ సందర్భంగా సికిందర్ చిత్రం విడుదల కాబోతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో చేస్తున్న కుబేరా చిత్రంలో కూడా అమ్మడు మంచి పాత్రతో అలరించనుంది. సమ్మర్ కానుకగా ఈ చిత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు హీరో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించిన రష్మిక గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ నటిస్తూ తన సత్తా చాటుకోవాలనుకుంటుంది. ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్లో చేస్తున్న మరో బాలీవుడ్ మూవీ ధమా చిత్రంలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఇక తనకు ఎంతో ఇష్టమైన విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీలో కూడా అమ్మడు ఒక స్పెషల్ రోల్లో నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని సమాచారం. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోన్న కింగ్డమ్ మూవీ బాలీవుడ్ లో హైప్ కోసం రణబీర్ కపూర్ తో వాయిస్ ఓవర్ చెప్పించింది రష్మిక. మొత్తానికి ఈ ఏడాది కూడా రష్మిక తన సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను రూల్ చేయడానికి రెడీ అయిపోతోంది.